హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు మనం పోయా ఎలా చేయాలో చూద్దాం. పోయా అంటే ఏంటో అనుకోకండి, దొడ్డ అటుకులను తడిపి చేయడమే పోయా. ముందుగా కావలసిన పదార్థాలు: దొడ్డ అటుకులు, నానబెట్టుకున్న శనగపప్పు, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పల్లీలు, నిమ్మకాయలు. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల దొడ్డ అటుకులను పోసుకోవాలి. దాంట్లో నీళ్లు పోసి అటుకులను కడుక్కోవాలి. కడిగే నీళ్ళల్లో అటుకులను 2 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు అటుకులను జల్లీలో వేసుకోవాలి. ఈ దొడ్డ అటుకులను తడపకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటాయి. 5 నిమిషాలు జాలీలో పక్కకు పెట్టుకున్న తర్వాత అటుకులు పొడి పొడిగా మెత్తగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయినట్లయితే పోయా చేసుకోవడానికి అటుకులు రెడీ అయినట్టే. ముందుగా స్టవ్ వెలిగించి స్టీల్ గిన్నె పెట్టుకొని ఇప్పుడు 1 పావున్నర నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొన్ని ఆవాలు, అలాగే నానబెట్టుకున్న శనగపప్పు, తర్వాత పల్లీలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 3 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తడుపుకున్న అటుకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల పోయా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రౌండ్ గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, బాదం, జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి, అటుకుల పోయా రెడీ. ఈ విధంగా త్వరగా చేసుకునే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ను మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తెలుగు వంటలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి.